12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కొయ్యుడి. యెహోవాను వెదుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని వేడి భూములను దున్నుడి. అంటే ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన మన జీవితాల్లో దేవుడు మనం చేసిన మేలు ఎంతో అద్భుతమైనవి. కాబట్టి హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనంలో కొన్ని విషయాలు రాయబడి వచ్చినాయి. ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా తన ఉద్దేశాలు మానవుడికి బయలుపరుస్తున్నటువంటి కోణం ఏంటంటే, బైబిల్ చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు. సో ఈ రాత్రికాల సమయంలో ధ్యానించిపోయే అంశం ఏంటంటే, ఇదే సమయం కనుక ఆయన మీ మీద నీతి వర్షం కురిపించినట్లు. సో దేవుడు ఇదే మనకు అనుకూలమైన సమయం. బైబిల్ అంటుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు. సో దేవుడు ప్రత్యక్షమే మన మీద తన నీతి వర్షాన్ని కురిపించాలని ప్రభు ఎప్పుడూ కూడా ఇష్టపడుతూ ఉంటాడు. సో ఆ నీతి వర్షం మన మీద కురిపించబడాలంటే మన మీదకి ఒక నీతి వర్షం అంటే దేవుడు అనుమతించే నీతి వర్షం మన మీదకి రావాలి. ఇది అనుకూల సమయం. సో ఈ అనుకూల సమయంలో దేవుడు తన నీతి వర్షాన్ని మన మీద కురిపించాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించినప్పుడు ప్రభు నడిపింపే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలు, మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రేమగల ప్రభు వాక్య భాగాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, వాళ్ళ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయమైన వాడిని అనుకుంటున్నారు ప్రభు. దాసుడు యజమానుల వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు ఈ రాత్రికాల సమయంలో మా పనులు మీ వైపు వీక్షిస్తారుగా మీరే సహాయం గురించి మహిళని మాతో మాట్లాడమని దయగలిగిన మీ ఆత్మ సమూహం గల ప్రదేశంలో నడిపించమని ప్రార్థిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో మేము ఎలా ప్రార్థించాలో కూడా మీ చిత్త ప్రకారం నడిపించి మాతో మాట్లాడి మహిళ పొందమని ముందున్న సమయం జీవించమని ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో ఇదే సమయం అని ప్రభు తన యొక్క ఉద్దేశం ప్రకారం బయటపరుస్తున్నమాట. ఇదే సమయం, ఎందుకంటే నీతి వర్షం కురిపించడానికి ఇది ఒక సమయం. దేవుడు మన పైన తన నీతి వర్షాన్ని కురిపించాలన్న అనుకున్న సమయము చాలా ప్రాముఖ్యమైనది. అంటే చాలా కోణాలు ఈ వాక్యాన్ని ధ్యానించవచ్చు, కానీ మనం ఒక కోణంలో ధ్యానిస్తున్నాము. నీతి వర్షం ఆయన మన మీద కురిపిస్తున్నాడు, ఎప్పుడు ప్రత్యక్షమైన. సో ప్రభు త్వరగా ప్రత్యక్షం అవబోతున్నాడు. ఈ సమయం ముందు నీతి వర్షం మన మీద కురిపించబడాలంటే మనం ఏం చేయాలి? నీతి వర్షం మన మీద కురిపించబడాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే రండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేడి, ప్రేమను కోత కొయ్యుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ప్రార్థనలో ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీతి వర్షాన్ని కురిపించడానికి తన సమయాన్ని మన పైన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. సో నీతి వర్షం మన మీద కురిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ నీతి వర్షం మన మీద కురిపించబడాలంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా ఆయన్ని వెతకాలంట. ఏం చేయాలా?
వెతకాలి. వెతుకుడి మీకు దొరుకు. నిదానించి ఆయన్ని వెతుకువారికి ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని వెతికేది ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం ఏంటంటే ఏదైనా పోగొట్టుకున్న వస్తువును వెతుక్కుంటాం. ఏదైనా బండికి, లేదంటే ఫోను, లేదంటే ఏదైనా ఇంటి పేపర్లో, లేదంటే ఇంకేమైనా పోతే మనం వెతుక్కుంటూ వస్తాం. కానీ ఒక మాట విషయం ఏంటంటే, మనం వెతకాల్సింది ఎవరినంటే దేవుని. దేవుని ఎప్పుడైతే అంటే మనం కూడా దేవుడు మనకు లేకుండా వెళ్ళిపోయాడా, మనల్ని దాటి వెళ్ళిపోతూ వచ్చాడా. సో మన దగ్గర నుంచి ఒక పోయినప్పుడు మనం ఎంత ఆసక్తితో వెతుకుతామో అదే రీతిలో మనం కూడా దేవుని వెతకాలి. తను వెతుకువారు కలరేమోనని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ప్రభా నువ్వు ఎక్కడున్నావు, ప్రభా నువ్వు కావాలి మాకు, ఆయన్ని వెతకడం అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఏమైతే మనం సెలవిస్తున్నాడో ఆ మాటలన్నీ కూడా మనం హృదయంలో పెట్టుకుని ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి నడిపించబడటమే మనం దేవుని వెతకడం. చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే దేవుని వెతికే అనుభవం, వాక్యాన్ని చదవడం కానీ, ప్రభుత్వ సావాసం కానీ, ప్రభావం ఎక్కడ ఉండవు, ఏంటి పరిస్థితి. ఎప్పుడైతే మనం దేవుని వెతుకుతామో దేవుడు ఖచ్చితంగా మనం దొరకడానికి సమీపం ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆదాముకి ఏం పని లేనప్పుడు దేవుని వెతుకుతూ ఉండేవాడు, చక్కగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు వస్తాడు ప్రభు, ఎప్పుడు వస్తాడు ఆయన. ప్రభు వచ్చేవాడు, ఆదాముతో మాట్లాడుకునేవాడు, మెల్లగా వెళ్ళిపోతూ వచ్చేవాడు. అంటే అర్థమేంటి, అది ప్రభు ఆదాముకి ఇస్తున్న సమయం. ఇప్పుడు ఏమైపోతుంది, ఆదాము వెతకలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదామును వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉంటావు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ద్వారా వెతికేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా, లేదా దేవుణ్ణి మనమే వెతుకుతున్నామా. మనం దేవుని వెతుకుతుంటే మన ఆత్మీయ జీవితం బాగున్నట్టు, మన విశ్వాస జీవితం బాగున్నట్టు, మనం నూరంతులుగా ఫలించేటటువంటి ఫలములాగా మనం కనబడుతున్నామని అర్థం. మనం దేవుని వెతకలేనప్పుడు ఆదాము వలె మనం ఏదో తప్పో ఏదో పొరపాటు చేసి దేవుని ద్వారా రావాల్సినటువంటి దీవెనల ఆశీర్వాదాలు కోల్పోతున్నామన్న దానికి సాదృశ్యం. ఆదాము యొక్క జీవితంలో దేవుడు ఆదామును వెతికినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది, ఆదాము దేవుని వనం నుంచి త్రోసివేయబడ్డాడు. దేవుడు మనల్ని వెతికితే ఇక మన జీవితం ఏంటంటే బయటికి నెట్టివేయబడతాం. సో ఇక్కడే కాదు, దేవుని వనంలో నుండి, దేవుని రాజ్యంలో నుండి కూడా మనం బయటికి నెట్టివేయబడే స్థితి వచ్చింది. దేవుడు మనల్ని వెతక మునిపే మనమే దేవుని దగ్గరకు వస్తే, దేవుడిని మనమే వెతికితే, దేవుడు మనల్ని వెతక మునిపే మనమే దేవుని వెతికి ప్రభా నీవు ఎక్కడున్నావని దేవుని సన్నిధిలోకి వచ్చి మనం మొరపెడితే ఆయన తనకు మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాడు. తనకు మొరపెట్టి వారికి, తనకు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చేయాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే, మనం దేవుని వెతకాలి. దేవుడు మనల్ని వెతికితే ఏం జరుగుతుందంటే ఆదాము వలె దేవుని వనం నుంచి బయటకు నెట్టివేయబడతాం. సో అలా నెట్టివేయబడితే మనం ఉండకూడదు. కాబట్టి మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థించవలసిన ప్రభా నా జీవితంలో నీవు నన్ను ఎతికే పరిస్థితులు నేనున్నాను, కానీ ప్రభా నేను మటుకు నేను వెతకలేకపోతున్నాను. అంటే అర్థమేంటి, ప్రార్థన లేదు, నీతో సహవాసం లేదు, నీతో బంధత్వం లేదు. కాబట్టి నీతో సహవాసం లేదు కాబట్టి ప్రభా నేను నా వ్యక్తిగత జీవితంలో నేను వెతకలేని స్థితిలో ఉన్నా. కాబట్టి నీ సమయం వచ్చేస్తుంది, నీతి వర్షం కురిపించబోతున్నావు. నీతి వర్షంలో కురిపించేటప్పుడు ప్రభా నేను వెతికిన అనుభవం నాకు అవసరం. కాబట్టి నేను వెతకకపోతే, నేను గుర్తెరగకపోతే, నిన్ను కలుసుకోకపోతే, నీ సన్నిధిలో నాకు ప్రార్థన జీవితం లేకపోతే ప్రభా నీ సమయం వచ్చినప్పుడు, నీతి వర్షం కురిపించినప్పుడు నేను ఎలా ఉంటానంటే భ్రష్టున్నై ఉంటాను. సో ఈ రాత్రి కాస్త మొదటిగా మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభా నువ్వు నీతి వర్షం కురిపించేటప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు నేను భ్రష్టుడు కాకుండా నీతిమంతుడిగా ఉండాలి. నీ సమయం వచ్చినప్పుడు నేను భ్రష్టత్వం కలిగి ఉండకూడదు. నీ సమయం వచ్చినప్పుడు నిన్ను వెతకలేదు కాబట్టి ప్రభా నేను లోకంలో పడిపోకూడదు. కాబట్టి ఇప్పుడే నేను ఎక్కడ పడిపోతూ వచ్చానో, ఎక్కడ సరిచేయబట్టడానికి ఇష్టపడి వచ్చానో, ఏ లోకాన్ని అనుసరించి వచ్చానో, ఏ క్రియను బట్టి నేను ఇక్కడ కూర్చొని ప్రార్థించడానికి వచ్చానో ప్రభా నాలో ఏవైతే నీకు అయిష్టకరమైన వాటిని తొలగించు. నువ్వు నాకు కావాలి. నువ్వు నన్ను వెతికితే నాలో ఉన్న పొరపాట్లు కనబడతాయి. అదే నేను నిన్ను వెతికితే నాలో ఉన్న పొరపాట్లు కప్పివేయబడతాయి. అందుకే ఉంది ప్రేమ,
సమస్త దోషములను కప్పివేస్తుంది. కాబట్టి ప్రభు నువ్వు నన్ను వెతకొద్దు, నేనే నిన్ను వెతకాలి. సో నేను నిన్ను వెతికినట్లు అలాంటి హృదయం నువ్వు నాకు ఇవ్వని రాత్రి కష్టంలో ప్రార్థించాలి. మనం దేవుని వెతకాలి. ప్రభా నువ్వు ఎక్కడ ఉండవు, ఎలా ఉండవు, ఏంటి కార్యాలు, నువ్వు నా పట్ల ఏం చేయబోతున్నావు ప్రభా అని దేవుడిని ఎప్పుడైతే వెతుకుతాం, ఆయన వెతుకుడి ఆయన దొరికినప్పుడు గట్టిగా ఆయన పట్టుకోవాలంటారు. యాకోబు అదే చేస్తూ వచ్చాడు, దేవుని వెతికాడు, దేవుడు దొరకడంతోనే దేవుని గట్టిగా పట్టుకున్నాడు, విడిచిపెట్ట. కాబట్టి యాకోబుకు ఆశీర్వాదం వచ్చింది. ఆదాము దేవుని వెతకలేదు కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రాత్రి కాలంలో మనం దేవుని వెతుకుతాం. ప్రభా నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నాలో ప్రభా నువ్వు నన్ను వెతికేటటువంటి అనుభవం వద్దు, నేను నిన్ను వెతకాలి. కాబట్టి అలా నేను నిన్ను వెతికే అనుభవంలో నన్ను నడిపించి, నేను నిన్ను వెతికితే నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుతా, నిన్ను కనుగొంటే నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుతా, నిన్ను కనుగొనకపోతే నేను నష్టపోతా. చూడండి, చిన్నప్పుడు పిల్లలు దొంగ పోలీసు ఆటలు ఆడుతూ ఉండేవాడు. మీకు తెలుసా? దొంగలే పారిపోతుంటే పోలీసులు ఏం చేసేవాడు, పరిగెత్తుకుంటే వెళ్ళేవాడు. దొంగలు కొట్టుకున్నప్పుడు ఏం జరిగేది, కొట్టుకుంటారు, కొడితే కొడతారు, లేకపోతే ఇంకోటి అంటారు. అదే పోలీసులు కొట్టుకోవడం కొత్తరా? రాదు. ఇప్పుడు ఏమైపోతుంది, ప్రజలంతా మారిపోతున్నారు. దొంగలే పోలీసులు అవుతున్నారు, పోలీసులు దొంగలైపోతున్నారు. కాబట్టి అంటే ఎవరు ఉద్దేశించి కాదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు దొంగ పోలీసులు అడిగినప్పుడు పోలీసులు ఎట్లా వస్తారని భయపడి తక్కువ ఉంటారు. అర్థమేంటి, ఎవరో కొట్టుకుంటారని భయపడుతూ ఉంటారు. సో మనం ఏంటంటే దేవుని వెతకాలి. పోలీసులు ఎట్లాగైతే దొంగలు వెతుకుతారో, ఒక దొంగ కొరకు రేత్రల్లో కాపు కాసి, ఒక దొంగ కొరకు అతను ఒక నక్సలైట్ కానీ, ఒక వ్యభిచారి కానీ, ఒక పాపత్ముడు కానీ, ఒక దొంగ కానీ ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ వ్యక్తి కొరకు పోలీసులు ఎంతగా గాలించి, ఎంతగా వెతికి అతను పట్టుకుంటారో, అదే రీతిలో మనం కూడా యేసు ప్రభువుని వెతకాలి. ఈ వెతికే విషయంలో ప్రయాసంలో అలసిపోకూడదు. అంటే యేసు ప్రభు దొంగని కాదు నేను చెబుతుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మనం అలా వెతకాలన్నది కాన్సెప్ట్. దేవుని ఎప్పుడైతే మనం వెతుకుతామో, అలసిపోయినా సరే, మన దేహాలు అలసిపోయినా, మన ఆత్మ జీవితంలో కృంగిపోయినప్పటికీ, ఎలాంటి స్థితిలో మనం ఉందో అలసిపోయినప్పటికి కూడా మనం ఒకటి ఖచ్చితంగా ప్రభువుని వెతకాలి. ఎప్పుడైతే ప్రభువుని వెతుకుతామో అప్పుడు ఆయన కొట్టుకున్నప్పుడు ఆ సంతోషం లేదు. చూడండి, దొంగ పోలీసు అనుకున్నప్పుడు పిల్లలు పోలీసు అనబడుతున్న వారు దొంగను పట్టుకుని ఎంత సంతోషంగా ఉంటారు. నేను దొంగను పట్టుకున్నా అంటాడు. మనం ప్రభువుని పట్టుకుంటే, మనం మళ్ళీ చెప్తున్నాం, ప్రభు దొంగ కాదు. మనం ప్రభువుని పట్టుకుంటే మనకి ఎంత ఆనందం వచ్చిందో. ప్రభా నువ్వెంత గొప్పవాడే, నువ్వెంత అద్భుతకరుడు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి. ఇదిగో నా ఇంట్లో ఈ అవసరం ఉంది, నాకు ఈ అక్కర్లు ఉండేది, ఇవి తీర్చు ప్రభు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు, మన అక్కర్లు కూడా తీరుస్తాడు. ఎప్పుడు మనం దేవుని వెతుకున్నాం. కాకపోతే దేవుని వెతికాడు కాబట్టి ఆశీర్వాదం పొందాడు. మనం కూడా దేవుని వెతికితే మెండైన ఆశీర్వాదం పొందుతాం. కాబట్టి దేవుణ్ణి వెతకడానికి రాత్రి కాస్త ప్రార్థించాను. ప్రభా ఇన్ని దినాలు నువ్వు వెతికే అనుభవం నేను ఉంటాను. ఇప్పుడు అలా కాదు, నేనే నిన్ను వెతకాలి. కాబట్టి నిన్ను ఎలా వెతకాలో నాకు నేర్పించు ప్రభని ప్రభుత్వాన్ని ప్రార్థించాను. రెండో మాట చూసినట్లయితే, ఆయన ప్రత్యక్ష సమయము, ఇది ఆయన సమయము కాబట్టి నీతి వర్షం కురిపించడానికి మనం ఎలా ఉండాలంటే మొదలుగా ఆయన వెతకాలి. రెండోదిగా చూస్తున్నట్లయితే రండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం అధ్యవాదం తర్వాత నుంచి నేను చదువుతా. ఇది సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు, ఇది వరకు ఎన్నడూ దున్నని బీడి భూములు దున్నుడి. కాబట్టి ఇక్కడ దేవునికి వాక్యాన్ని చూసినట్టే, ఇది వరకు ఎన్నడూ దున్నని బీడి భూములు మనం దున్నాలంట. ఏం చేయాలి? ఇటు వరకు ఎన్నడూ దున్నని బీడి భూముల్ని దున్నాలి. అంటే అర్థం ఏంటి? మంచి పరిచయం చేయాలి, మంచి సువార్త చేయాలి. మనకి రేపు 29వ తారీఖు హెబ్రోన్ నుండి బ్రదర్ సువార్తకు వస్తున్నారు, ఆదివారం రోజు. మరి వాళ్ళు సువార్తకు వస్తున్నారంటే ఎందుకోసం? వాళ్ళు ఎప్పుడు దున్నని బీడి భూములు దున్నుతున్నారు. ఎక్కడైతే సువార్త లేదు, ఎక్కడైతే సువార్త జరగని ప్రదేశాలు ఆ ప్రదేశానికి సువార్త చేయడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకి అవమానాలు వస్తున్నాయి, వాళ్ళకి నిందలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి ఎన్నో అవమానాలు నిందలు వచ్చినప్పుడు కూడా కొట్లాటలు జరుగుతున్నాయి, కొట్టించుకుంటున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. హాస్పిటల్లో జాయిన్ అవుతున్నప్పుడు కూడా వారు దేవుని గురించి ప్రకటించే విషయంలో కూడా వెనకాడికి ఇట్లా ఎన్ని దినాలదే. అందుకే రేపటికి వచ్చింది కదా, ఎక్కడ పాపం విస్తరించిన అక్కడ దేవుని కృప
అధికముగా విస్తరించుతుంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని కృప విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పాపం చేసి దేవుని బిడ్డలు పడుతున్నారో అంత విస్తారంగా సువార్త జరుగుతుంది. ఫిబ్రవరి వరకు నెలకొకసారి వెళ్ళేవాడు. నెలకొకసారి ఒక ఊరికి 2-3 రోజులు అట్లా పెట్టుకుని సెకండ్ సాటర్డే సండే అట్లా పెట్టుకుని ఫ్రైడే నైట్ బయలుదేరి వెళ్ళి సువార్త చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎంత హింసిస్తున్నారో, ఎంతగా ఆటంకపరిచి ఎంతగా కొడుతున్నారో అంతగా సువార్త కూడా ఎక్కువైపోతుంది. ఇటువరకు నెలకొకసారి, ఇప్పుడు దేవుని బిడ్డలు కొడతం పెరిగిపోయేసరికి వారానికి ఒకసారి సువార్త జరుగుతుంది. ఒకప్పుడు గొడవలు తక్కువ, కొట్లాటలు దేవుని బిడ్డలు సువార్త చేసేవాళ్ళు. కాబట్టి ఏం జరిగింది? పరిచయం కూడా తక్కువ జరిగింది. ఇప్పుడు కొట్లాటలు ఎక్కువ జరుగుతుంది. అంటే కొట్లాటలు ఒకళ్ళు కాదు, దేవుని నమ్మని వాళ్ళు దేవుని సువార్త నడుస్తుంది కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా సువార్త ఇంకెక్కువ ప్రబలుతుంది. ఇంతకుముందు పూర్వ దినాల్లో ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో ఆమె మరి నా పెద్దలు చెప్తూ వచ్చారు చాలామంది. ఆమె ఏదో బయట టాయిలెట్ పోసిన క్రైస్తవులు ఎవరో చంపేయమని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన కొన్ని నిమిషాలకే మంత్రులు అందరూ కలిపి ఒక మాట చెప్తూ వచ్చారంటే ఏంటంటే, అమ్మ క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అంటున్నారు, మీరు వారిని కానీ లేపారంటే వారు విజృంభిస్తారు, వారి యొక్క ఉగ్రతను మనం చూడలేదు. కాబట్టి మీరు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేయమని ఆ దినాలు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిందో నాకు గుర్తులేదు, కానీ అది క్యాన్సిల్ చేయబడుతూ వచ్చిందని. అర్థమేంటి? క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే ఎంత హింసిస్తే ఎంత ప్రబలుతారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత హింసించబడుతున్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత హింసించబడ్డారో అంత విస్తారంగా ప్రజలు పెరుగుతూ వచ్చేది. దేవుని బిడ్డలు కూడా ఎప్పుడు దొంగని బీడు భూములు దొంగటానికి ఎప్పుడైతే ముందరకు వస్తామో, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే హింసించబడుతూ వచ్చారో, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అవమానించబడుతూ వస్తున్నారో, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే కష్టాలు పాలవుతూ వస్తున్నారో, ఎన్నడూ దొంగని బీడు భూములు దొరికితే మన స్థితి కూడా అంతే. మనం కూడా హింసించబడతాం, మనం కూడా గాయపరచబడతాం, మనం కూడా అవమానించబడతాం, మనం కూడా నిందించబడతాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత నిందించబడితే, ఎంత కష్టపెడితే, ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధ పెడితే అంత జనం ఎక్కువ పెరుగుతూ వచ్చేది. మనం కూడా ఎదుటి వ్యక్తి మనల్ని ఎంతగా గాయపరిచి ఎంత బాధ పెడితే సువార్త విషయమే, ఎన్నడూ దున్నని బీడుగుములు దున్నే విషయంలో ఎదుటి వ్యక్తి మనం బాధ పెడితే అంత విస్తారమైన పరిచర్య, అంత విస్తారమైన ఆత్మలు మన కొరకు సమకూర్చబడతాయి. చూడండి, మనం సువార్త చేసేటప్పుడు ఏ గొడవ జరగకుండా సువార్త జరిగిందనుకో, ఆ సువార్త సరిగ్గా జరగలేదని అర్థం. ఎందుకు? అది మనం సరిగ్గా చేయలేదు. ఎందుకంటే సాధారణుడు ప్రయోగించలేదంటే అర్థం ఏంటి? సువార్త వాడికి అనుకూలంగా జరిగినట్టు. అదే ఏదో ఒక అవమానమో, ఏదో తిట్లాటో, ఏదో కొట్లాటో జరిగిందనుకో, అక్కడ దేవునికి ఆనందించబడుతున్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థించాలి. రానున్న దినాల్లో సువార్త ఉంది. ఈ సువార్త కొరకు మనం భయపడాల్సినంత అవసరం లేదు. అందుకని కదా వాడు మన దేహాన్ని ముట్టగలుగుతారు, కానీ మనం ప్రాణం తీసుకునే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దినాల్లో ఆ బీడు భూములు దున్నటం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నేను నీతి వర్షాలు కురిపించబోతున్నా, బీడు భూములు మేము దున్నాలి. మేము ఏ బీడు భూములు దున్నాలి? ఆ దున్నపోయే బీడు భూములు ఎక్కడ ఉంది? ప్రభా, ఏ ఊర్లో బీడు భూమి ఉంది? ఎక్కడ బీడు భూములో ఆత్మలు ఉంది? ఆ బీడు భూములు మేము దున్నటానికి మాకు కృపను అనుగ్రహించు. మాకు ప్రార్థన అవసరం. వాటిని దున్నాలంటే మా శక్తి, మా సామర్థ్యాలు చాలవు. మా శక్తి, మా సామర్థ్యాల వల్ల బీడు భూములు మేము దున్నలేము, మేము కాడెత్తుకోలేము, వాటిని దున్నలేము. కాబట్టి ప్రభా, మా సామర్థ్యం కంటే, మా శక్తి కంటే నీ శక్తి, నీ సామర్థ్యం గొప్పది. కాబట్టి తండ్రి, మేము ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాలి. ఎందుకు? నీ సమయం రాబోతుంది, నీతి వర్షం కురిపించబోతున్నాం. ఆ దినాల్లో మేము బీడు భూములు దున్నకపోతే ఆ వర్షం పడినా వ్యర్థమే, వర్షం పడినా వ్యర్థమే. కాబట్టి మొట్టమొదటిగా ఇది సమయం, నీతి వర్షం కురిపించబోతున్నాం. కాబట్టి మొదటిగా వెతకాలి. రెండోదిగా బీడు భూములు దున్నటం కొరకు మనం ప్రార్థించాలి. ఎక్కడ ఆత్మలు లేవు, ఎక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి, ఎక్కడ మందిరాలు లేవు, ఎక్కడ దేవుడిని నమ్మకోకుండా విగ్రహారాధనలో, పాపంలో, లోకంలో పడిపోయి వారి జీవితం నష్టపరుచుకుంటున్నారు, లోకాశలో పడిపోయి, కోరికలో పడిపోయి చెడగొట్టుకున్నారు. అలాంటి ప్రజల దగ్గరికి, అలాంటి బీడు పడిపోయిన ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం కొరకు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నటానికి అనుగ్రహించు.
మేము ఏ బీడి భూములు దున్నాలి, ఏ గ్రామంలో బీడి పారిపోయింది, ఎక్కడ బీడిగా ఉందో దాన్ని దున్నటానికి మాకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించి ప్రభుని ప్రార్థన చేద్దాం. మాకు మాత్రమే కాదు, మాతో పాటు ప్రభు రేపు దినాలు 29వ తారీఖు ఎవరైతే సువార్తకు వస్తున్నారో వారికి కూడా ప్రభు మంచి శక్తిని, జ్ఞానము, ప్రభును మీరు అనుగ్రహించండి. మీ శక్తి, మీ సామర్థ్యం సువార్త ప్రకటించే ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో మనం ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తే ఆ సువార్తకు మనం ఒక మెట్టులాగా ప్రార్థన చేయడం అడ్డుగా ఉంటుంది. ఏ సాధన అడ్డగించుకోకుండా ఒక అడ్డులాగా ఉంటుంది. పూర్వదినాలు ఎవరైనా అంటే గొప్ప కార్యం చేయాలన్నా ప్రార్థన ద్వారానే జరిగిస్తూ వచ్చారు. మనకు సువార్త పెద్ద గొప్ప కార్యం. అలాంటి గొప్ప కార్యమైన సువార్త జరిగించబడాలి, గొప్ప విధానం జరిగించబడాలంటే మనం బీడు బారిపోయిన భూములు కొనాలంటే మన ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, బీడు బారిపోయిన భూములు ఏవైతే ఉంటాయో వాటిని మాకు చూపించు. వాటిని నేను దున్నాలి. మొదటిగా నిన్ను వెతుకుతున్నావు, నువ్వు రా, మాకు ఏ భూములు చూపిస్తావు అవి చూపించు. వాటిని మేము దున్నుకుంటామంటే ప్రభు చూపిస్తారు. మూడవదిగా బీడు భూములు దున్నాలి. మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనబడుతుంది, బీడు భూములు మనం వెతుక్కోవాలి. మూడవదిగా హోషేయ గ్రంథం 10:12 బీడు భూములు మనం ఏం చేయాలి? దున్నాలి. మొదటిగా ఏం చేయాలా? వెతకాలి దేవుని. రెండు, బీడు భూములు దున్నాలి. మూడవదిగా ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మాట హోషేయ గ్రంథం 10:12 నీతి ఫలించినట్టు మీరు విత్తనము వేయుడి. ఏం చేయాలి? మూడవదిగా విత్తనం వేయాలి. మనం ఎప్పుడైతే విత్తనాలు చల్లుతామో ఆ విత్తనాలు నిజముగా ఏమవుతాయి? ఫలిస్తాయి. ప్రభు అన్నాడు, మీరు నీళ్ళ మీద ఆహారం వేడి, కొన్ని దినాల తర్వాత అవి చూడిడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు కొన్ని దినాల తర్వాత చూస్తే, మీరు ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఇప్పుడు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తే, ఇప్పుడు వెళ్ళి అనేకులు దేవుని గురించి వాక్యం చెప్తే, అనేకులు దేవుని మర్మాలు చెప్తే, కొన్ని దినాల తర్వాత ఇవి ఫలిస్తాయి అని ప్రభు చెబుతున్నాడు. చూడండి, మనం చెట్టు పెట్టామనుకోండి, ఒక విత్తనము చేను దున్ని చేలో పెట్టామనుకో, దాని కాడ కూర్చొని చూస్తామంటే పొద్దున్నే కల్లా మొక్క వచ్చిందా? రాదు. ఎందుకు? దానికి ఒక సమయం అవసరం, టైం కావాలి. అదే రీతిలో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలిగి విత్తనాలు విత్తి, ఒక రకంగా చెప్పాలంటే నీళ్ల మీద ఆహారం వేసి దాని కొరకు ఎదురు చూసి వాడు ఏం చేస్తాడు? ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు. ప్రభా, నేను విత్తనాలు వేసాను, అది ఫలించాలి, ఆ విత్తనాలు నాకు అవసరం. ఏ విత్తనాలు అయితే నేను నాటానో ఆ విత్తనాలు మొలక రావాలి. కాబట్టి ఇక్కడ మూడవదిగా చూసినట్టయితే ఆయన సమయం వస్తుంది, నీతి అయిన వర్షం కురిపించాలనుకో మనం ఏం చేయాలంటే విత్తనాలు వెతకాలి. మొదటిగా ఆయన వెతకాలి. రెండవదిగా బీడు భూములు చూసుకోవాలి, దున్నాలి. మూడవదిగా దున్నిన బీడు భూముల్లో విత్తనాలు చల్లాలి. మొదట మనకి విత్తనం చల్లటమే రాకపోతే ప్రయోజనం ఏంటి? పాతట కోసం మొదట మనం చల్లటం అనుకోలేకపోతే, మనం చల్లకపోతే అంటే అనేక ఆత్మల కొరకు దేవుని సువార్తను కానీ దేవుని వాక్యాన్ని కానీ ఇతరులకు తెలియపరచలేనప్పుడు, వారి గురించి మనం ప్రార్థించలేనప్పుడు మనం ఎలా వాటిని మనం పోయగలుగుతాం? కాబట్టి మూడోది ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి, నీతి వర్షం కురిపించబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే విత్తనాలు విత్తాలి. విత్తనాలు విత్తడం అంటే చూడండి, మనం ఇంటికాడ కూర్చొని విత్తనాలు విత్తుతామంటే అయిద్దా? మన ఇంటికాడ మనం కూర్చుని మనం విత్తనాలు విత్తితే సరిపోయింది అని కూడా కుదరదు. చాలా మంది ఏమంటారంటే, బ్రదర్ మీరు సువార్తకాలంటే మీరు పరిచయకి వెళ్ళి మేము ఇంటికాడ ఉండి ప్రార్థన చేస్తామంటారు. నేను ప్రార్థన ఇంటికాడ ఉండి కాదు, ముందరకు వస్తూ కూడా చేయొచ్చు, సువార్తకు వెళ్తూ చేయొచ్చు, పరిచయం ఉంటూ కూడా చేయొచ్చు. అట్లా ప్రార్థన చేసేవారు తప్పని కాదు. ఏదో వృత్తులు వయసు అయిపోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇంటికాడ ఉండి ప్రార్థన చేస్తే దానికి వాల్యూ ఉంది. అన్ని అవయవాలు బాగుండి, అన్ని మీ దేహంలో ఉన్న ప్రతి అవయవం బాగుండి, ప్రతిదీ పనిచేస్తూ ఉంటూ అన్ని అవయవాలు బాగానే ఉంటే సువార్తకు వచ్చేసరికి ఏవి బాగా. చాలా మంది జీవితాలు అలా ఉంటాయి. మన జీవితాలు ఏంటంటే మనం ఏది బాగాలేదో కాదు, ఇంటికాడ కూర్చొని విత్తనాలు విత్తితే ఫలించం. చేలోకి వెళ్ళాలా, మార్గంలో నడవాలా, చేలోకి వెళ్ళాలా, నాగలి పట్టాలా, దున్నాలా, దున్ని విత్తనాలు విత్తితే కానీ దాని ప్రతిఫలం మనం చూడం. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని వెతకాల, మన జీవితాల్లో వీడి భూములు చూసుకోవాలి, దున్నాలి, వాటిలో విత్తనాలు విత్తడం కొరకు ప్రార్థించేద్దాం. ప్రభా,
రానున్న దినాల్లో మాకు సువార్త ఉంది. ఆ సువార్త కొరకు అనేక మంది వచ్చి ప్రభా బీడు భూమి దున్నాలి, నీడ మీద ఆహారం వేయటానికి. ఆ నీడ మీద ఆహారం వేసినప్పుడు ఎవరూ కూడా ప్రభు వాటిని తొలగించుకొని కాపాడు. ఎందుకంటే బైబిల్ ఉంది, విత్తనాలు విత్తేవాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళినప్పుడు త్రోవ పక్కన విత్తనాలు పెడతాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలని కాకులు వచ్చి ఏరుకుని వెళ్ళిపోతున్నాయి. వాడు సాధారణుడు కాడు వచ్చి అమ్మటే ఏరుకుని వెళ్ళిపోతాడు. ప్రభా మేము విత్తే విత్తనాలు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయా ప్రదేశాల్లో మేము ఏదైతే వాక్యం విత్తుతున్నామో, సువార్త ప్రకటిస్తున్నామో, దేవుని మాటలు తెలియపరుస్తున్నామో, విత్తబడే ప్రతి వాక్యం కూడా సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా అనేకులు విత్తే ప్రతి విత్తనము మంచి నెల ఫలించులాగున, విత్తే ప్రతి విత్తనం మంచి నెల పడి ఫలించులాగున ప్రభుని అనుగ్రహించి ప్రభావం ప్రార్థించాలి. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో ఖచ్చితంగా రానున్న దినాల్లో మనం విత్తే ప్రతి విత్తనము కూడా మంచి చెట్టు వలె అనుభవం ఉంటుంది. లేకపోతే త్రోవ పక్కన పడి వెళ్ళిపోతాయి. అశ్రద్ధగా ఉంటే త్రోవ పక్కనే చల్లేవాడు సరైన విధంగా శ్రద్ధగా ఒక లిమిట్ ప్రకారం ఎక్కడైతే త్రోవదో అక్కడ త్రోవ చల్లపోకుండా లిమిట్ ప్రకారం చక్కగా దాన్ని ఎక్కడైతే చల్లదో అక్కడ చల్లితే ఆ విత్తనాలు ఫలిస్తాయి. అక్కడ కాదని చెప్పి త్రోవ పక్కన ఎక్కడ పడితే అక్కడ పడేస్తే కాకులు వస్తాయి, తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మన విత్తనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ మేలుకరంగా ఫలించే విత్తనాలు ఉండేవి అక్కడ మాత్రమే మంచి సువార్త ఫలించినట్లు, మంచి విత్తనాలు అక్కడ జల్లునట్లు ప్రార్థన చేయండి. నాలుగోదిగా ఆయన నీతి వర్షం కురిపించేటప్పుడు ఎలా ఉండాలంటే, మొదటిగా ఆయన వెతకాలి, 2 బీడు భూములు దున్నాలి, 3 విత్తనాలు విత్తాలి. నాలుగోదిగా చూస్తున్నట్లయితే ఆయన సమయం వచ్చినప్పుడు నీతి వర్షం కురిపించేటప్పుడు ఏం జరగాలంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, హోషేయ 10:12 నీతి ఫలించున్నట్లు ఏం చేయాలా? నీతి ఫలించాలి. కాబట్టి ఇక్కడ నాలుగోదిగా మొదటిగా వెతకాలి, 2 దున్నాలి, 3 విత్తనాలు వేయాలి, 4 ఏం చేయాలా? ఫలించాలి. అందుకే ప్రభు అంటాడు కదా, నాలో ఫలింపు ప్రతి తీగను తీసి పారే. నాలో ఫలింపు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. నిజమైన ద్రాక్షావల్లి గురించి అక్కడ మనకు క్లియర్గా కనపడుతూ వస్తుంది. నిజమైన ద్రాక్షావల్లి ఆయనలో అంటుకట్టబడి ఉంటాడు. ఆయనలో అంటుకట్టబడినది ఆయనలో అంటుకట్టబడకుండా పక్కనగా సపరేట్ అయిపోయిందని ఏం చేస్తాడు? నరికి పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఎండిపోతుంది, అది దాంట్లో జీవం లేదు, అది దాని జీవితంలో ఫలించే అనుభవం లేదు, ఫలభరితమైన జీవితం దానిలో లేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే వెండిపోతుంది. కాబట్టి ఎండిపోయింది ఏం చేస్తాం? పచ్చి చెట్టు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? ఎండు చెట్టు తీసుకొచ్చి ఎండిపోయిన చెట్టు నరికి తీసుకొచ్చి చేలో పెట్టుకుంటాం, పొయ్యిలో పెట్టుకుంటాం. ఎందుకు? వ్యర్థమైపోతుంది కాబట్టి దాన్ని తెచ్చి కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనము కానీ క్రీస్తులో కూడా ఫలించకపోయినా, మనం విత్తే విత్తనాలు క్రీస్తులో విత్తబడకపోయినా, యేసుక్రీస్తు ప్రభువులో మనం కానీ అంటుకట్టబడుకోకుండా అంటుకట్టబడిన అనుభవం లేకుండా ఉంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఎండిపోతుంది. ఎండిపోతే ఏం జరుగుతుంది? పక్కన పడేపోయినారికి దేవదూతలు వచ్చి భోగు చేసి కాల్చేస్తాయి. వీళ్ళెవరు? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో దంటే అంటుకట్టబడింది, కానీ నిజమైనటువంటి ఆత్మీయ జీవితం లేక, విశ్వాస జీవితం లేక, ప్రార్థన జీవితం లేక, ప్రార్థన అశ్రద్ధ కలిగి ఉండటాన్ని బట్టి ఎండిపోతూ వచ్చింది. ప్రార్థన లేనప్పుడు చిగురించేది ఎలా ఉంటుంది? యోసేపు ఫలించడు కొమ్మ ఎప్పుడు ఫలించాలంటే ప్రార్థన జీవితం. మరి మన దగ్గర మనకు సంఘం ఫలించాలన్నా, విశ్వాసుల అభివృద్ధి ఆత్మీయంగా ఫలించాలన్నా, యవనస్తులు ఆత్మీయంగా ఫలించాలన్నా, ఆయా సంఘాలను ప్రతి పరిస్థితులు ఫలించాలన్నా మనలో ప్రార్థన జీవితం ప్రాముఖ్యమైనది. మనం ప్రార్థిస్తే నీతిమంతుల్లా మనం ఫలిస్తాం. వెతుకుతున్నాము, దున్నుతున్నాము, విత్తనాలు వేస్తున్నాం. ఆ ఫలించే విత్తనాలు ఏంటంటే నీతి విత్తనం ఫలించాలి. మనం నీతిమంతులుగా ఫలించాలి. మనం నీతిమంతులు కాలేనప్పుడు మన ఫలభరితమైన జీవితం కూడా వ్యర్థమైపోతుంది. మనం నీతిమంతులుగా ఫలిస్తేనే ప్రయోజనం ఉంటుంది. నీతిమంతులుగా ఫలించకపోతే ప్రయోజనం లేదు. నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం నీతిమంతులుగా లేకుండా ప్రార్థించిన ప్రయోజనం లేదు.
మనమే కాదు, అనేక మంది నీతిమంతులుగా మారటం కొరకు మనం ప్రార్థించాలి. ఎవరెవరైతే వారి జీవితాలు ఇంకా నీతిమంతులుగా మారిపోకుండా లోకాన్ని అనుసరిస్తున్నారు, ఎవరెవరైతే లోకంలో పడిపోతూ వస్తున్నారు, వారు నీతిమంతులుగా మార్చబడినట్లు ప్రభువా రేపటి సువార్త ద్వారా, జరగబోతున్న భవిష్యత్ సువార్త ద్వారా అనేక మంది ఎర్షద్దే ద్వారా కూడా నీతిమంతులుగా తీర్చబడినట్లు నువ్వు సహాయం చేయి. ఎర్షద్దే లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు నీతిమంతులుగా అయ్యి బయటకు వెళ్ళినట్లు సహాయం చేయండి. రాత్రి కాసం ప్రార్థించాలి. అప్పుడే నీతి వర్షం మనకు కురిపించబడుతుంది. మనం ఆయన వెతికి దున్ని నీతి ఫలాన్ని ఫలిస్తే ఖచ్చితంగా మంచి వర్షం వస్తుంది. లేకపోతే ఐదో మాటగా హోషేయ గ్రంథం వాటి మొదటిగా మనం ఏం చేయాలని బ్రతకాలి? 2 దున్నాలి, 3 విత్తాలి, 4 నీతి ఫలించాలి. 5వదిగా చూసినట్లయితే హోషేయ గ్రంథం 10వ నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమైన కోత మీరు పోయి. కాబట్టి 5వదిగా చూసినట్లయితే మనం కోత కోసేవారు ఉంటున్నాం. ఎలాంటి కోతలు పోయిపోతున్నామంటే ప్రేమైన కోత. ప్రేమ లేని వాడినైతే నేను భ్రష్టుని అయిపోతా, వ్యర్థున్నే. ఉపయోగం లేదు ప్రేమ లేకపోతే. వ్యర్థమైన జీవితం వచ్చి భ్రష్టత్వం బట్టి లోకంలో పడిపోయి ఇంకా నష్టమైపోయి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభువా నా జీవితంలో నేను కూడా నువ్వు కోత కోసేటప్పుడు మంచి విత్తనాలు వలె ఉండాలి. ఎందుకంటే కోత గురించి చూసినట్లయితే కోత ఎవరంటే కొయ్యబడేది ఎవరంటే దేవుని దూతలు. కోసేటటువంటి కోత ఏంటంటే మనమే. బైబిల్లో ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి గోధుమలు గురుగులు 2 విత్తాడు. గోధుమలు ఆయన విత్తుతూ వచ్చాడు, గురుగులు సాతాను విత్తుతూ వచ్చేది. గోధుమలు యేసు ప్రభువారు విత్తాడు, యేసు ప్రభువారు గురుగులు విత్తలేదు, గోధుమలు మట్టుకే విత్తాడు. కానీ ఆ మాట క్షమించండి, విత్తింది మట్టుకు యేసు ప్రభువారు గోధుమలే, గురుగులు మట్టుకు ఎవరు విత్తాడు? సాతానుడు గురుగులు విత్తడం ద్వారా ఏం జరుగుతుంది? పనివాడు వచ్చి అన్నారు, అయ్యా మరి పంట బాగానే వస్తుంది, మంచిగా వెతికేము, మంచి చేను చూసేము, దున్నేము, ఇంకా మరి మంచి విత్తనాలు వేసాము, ఫలిస్తుంది, అంత బాగా కోత సమయానికి ప్రభు మరి చూస్తుంటే ఎలా ఉంటాయంటే కోత కొయ్యకు మునిపే కొంత సమయం ఉన్నప్పుడు వాటిలో గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఏం చేయమంటావు? మరి ఇప్పుడు పీకేయమంటావు గురుగుల్ని, ఇప్పుడు తీసేయమంటావు గురుగుల్ని? వద్దు. ఇప్పుడు తీసేస్తే ఏమైంది? గోధుమలు కూడా పోతాయి, గోధుమల పంట కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయొద్దు? మంచి ఎరువు, మరి గోధుమలకు ఏ ఎరువు వేస్తున్నావో అదే ఎరువే, మంచి ఎరువే, దాన్ని తిని కోత కాలంలో దేనికి అది సపరేట్ చేస్తామంటాడు. కాబట్టి కోత ఎందుకంటే ప్రత్యేకించడానికి. మనం నీతిగా ఫలించామా లేదా అన్నదాన్ని ప్రత్యేకించు. మనం నీతిగా ఫలిస్తే గోధుమల వలె ఉంటాం, మనం నీతిగా ఫలించకపోతే గురుగుల వలె ఉంటాం. గురుగులు దేనికి సంబంధించి? సాతానుకు సంబంధించినవి. గోధుమలు దేవుని బిడ్డలకు సంబంధించిన వారు. సో ఈ రాత్రి కాలంలో మనం దేన్ని విత్తబోతున్నాం? ఏ పంట మన జీవితం పోయిపోతుంది? మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, ఆయన చేతిలో ఉన్నట్టు. ఎందుకు ఆయన చేతిలో ఉందంటే పోత పోయటానికి. ఏదివో మంచివో ఏది చెడ్డవో తెచ్చిపోతుంది, తప్పంతా కొట్టుకుపోతే మంచిది మిగిలింది. మన ప్రార్థన చేతులు సరైన విధానం లేనప్పుడు, మనం ప్రార్థించలేనప్పుడు, మనలో ప్రార్థన అనుభవం లేనప్పుడు, మన ప్రార్థన జీవితాన్ని కూడా దేవుడు పోత పోస్తే మొత్తం కొట్టుకుపోతే ఇప్పుడు మనం చేసే ప్రార్థన అంతా ఏమైపోయింది? వ్యర్థమే. కాబట్టి దేవుని సమయం వ్యర్థం కాకూడదు, దేవుడు మన మీద కురిపించే నీతి వర్షం కూడా వ్యర్థం కాకూడదు. అలా వ్యర్థం కాకూడదు అంటే మనం ఏం చేయాలంటే మంచి విత్తనాల వలె ఫలించి ఒక సమయంలో మనం కూడా కోతపోయి వస్తున్న వారు ఉన్నారు. అందుకే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది, పిడికడి విత్తనములు పట్టుకొని చేత పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. పిడికిడి విత్తనాలే. ఆ పిడికిడి విత్తనాలు ఎలా అవుతాయి? ఓ బస్తా అవ్వచ్చు, 6 బస్తా అవ్వచ్చు. పిడికిడే అంటే అంతగా ఫలిస్తాయి. ఎలా ఫలిస్తుంది? విత్తుతున్న బాగుంది, కోయిస్తున్న బాగుంది, కానీ పంట ఎలా ఫలిస్తుందంటే
కన్నీటితో వెతకడం ద్వారా, కన్నీటితో వెతకడం ద్వారా అంటే ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన ద్వారా వెతకడం ద్వారా ఆ విత్తనాలు ఫలిస్తున్నాయి. కన్నీటితో విత్తువాడు సంతోషకాలు. కన్నీటితో మన ప్రార్థన జీవితం కలిగి ఆత్మ కొరకు ప్రతాత్మలు ఉన్నాత్మలు సరిగా ఆ దేవుని సన్నిధికి వచ్చినట్టు, ఉన్న ఆత్మలు తప్పిపోకుండా దైవికమైన క్రమంలో ఉన్నట్టు, మళ్ళీ కొత్త ఆత్మలు కూడా వచ్చినట్టు, నూతనమైన ఆత్మలు దేవుని సన్నిధికి హర్షధ్యానికి వచ్చినట్టు, రాబోతున్న దినాల్లో సువార్త జరిగిన తర్వాత ఇంకా అనేక మంది నూతన ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చినట్టు కన్నీటితో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇప్పటి నుంచి మనం కన్నీటి ప్రార్థన చేస్తే అప్పుడు పంట సంతోషంగా కోయగలుగుతాం. ఇప్పటి నుంచి కన్నీటి ప్రార్థన లేకపోతే సంతోషకరమైన పంటను మనం కొయ్యలేదు. కాబట్టి కన్నీటి ప్రార్థన జీవితం అవసరం. మనలో మొట్టమొదటిగా దేవుని వెతకాలి, అంటే భూమిని వెతకాలి. 2 వెతికిన భూమిని దున్నుకోవాలి. 3 దున్నుకోవడానికి దేవుణ్ణి అడగాలి, దేవుడు సమయం ఇస్తాడు. 3 మంచి విత్తనాలు విత్తాలి. 4 నీతి ఫలించాలి విత్తిని. 5 సంతోషంగా పంట కొయ్యాలి. అలా సంతోషంగా పంట కొయ్యాలంటే దేవుని నీతి వర్షం మన పైన కుమ్మరించబడాలి. అలా కుమ్మరించబడాలంటే మనం ప్రార్థించాలి. ప్రభువా యేసయ్యా, మా జీవితాలు నేను వెతకలేని అనుభవం, మొదలుగా వెతుకుతాం. 2 మంచి భూమిని చూసి దున్నుకోవడానికి ప్రభు సమయం అడుగుదాం. మంచి భూమి ఎక్కడ ఉందో ప్రభు, విత్తనాలు ఎక్కడ విత్తాలో, ఎక్కడ ఫలించే విత్తనాలు ఫలిస్తాయో, ఎక్కడ ఫలభర్తగా ఉంటుందో ఆ భూమిని మాకు చూపించు, దాన్ని దున్నుకోవడానికి సహాయం చేయాలని ప్రభుని అడగాలి. ఎప్పుడైతే అలా కన్నీటితో దేవుని అడుగుతామో, మనం దేవుని వెతికి భూమిని అడిగి ఫలించే విత్తనాలు విత్తడానికి, ఫలభరితమైన పంట కోయటానికి కన్నీటితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మంచి ఫలాలు పండించేదిగా, మంచి పంటను మనం సంతోషంగా పోయినట్టు ప్రభు చూపిస్తాడు. ఎందుకంటే అనేకమైన ఆత్మలు, అనేకమైన గొప్ప గొప్ప ఆత్మలు, అనేక మంది సువార్త తర్వాత ఎంతో మంది దేవుని సన్నిధికి వస్తారు. సువార్త అంటే అనేకులు దేవుని నడిపెట్టు. కాబట్టి అలాగూ గొప్ప కార్యాలు అనేకమైన ఆత్మలు సంతోషంగా ఒక దినాన్ని ఇప్పుడు కష్టంతో మనం సువార్త నడిస్తున్నాం. సువార్త నడించేటప్పుడు కొన్ని గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా కన్నీటితో నువ్వు విత్తుతున్నావు కాబట్టి కొన్ని దినాల తర్వాత సంతోషకరమైన పంటను చూడగలుగుతావు. అలా సంతోషకరమైన పంటను చూడాలంటే అదే నీతి వర్షం. ఆ నీతి వర్షమైన సంతోషకరమైన పంటను చూడాలంటే నువ్వు వెతకాల, దున్నాల, విత్తాల, ఫలించాల. కన్నీటి ప్రార్థన జీవితం అవసరం. అలాంటి కన్నీటి ప్రార్థన జీవితంతో ప్రభు సన్నిధిగా ప్రార్థన చేద్దాం. కొత్త ఆత్మల కొరకు, నూతనమైన ఆత్మల కొరకు, సంఘంలో ఉన్న ఆత్మలు కూడా మరి ఎవరైనా ఒకవేళ మందిరకు రాకపోతుంటే వాళ్ళు వచ్చినట్లు, అనేక మంది ఆత్మలు నూతన కార్యం ప్రభు జరిగించినట్లు. కొత్త ఆత్మలు కావాలా? మందిరంకి వస్తే ఆగిపోయిన ఆత్మలు కూడా ప్రభు మందిరంకి వచ్చి ప్రభుని కనపరిచి ఆరాధించినట్లు అనేకమైన ఆత్మల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభు మన కన్నీటి ప్రార్థించే సమాధానం ఇస్తారు. ప్రభు అలా ఇప్పుడు కన్నీటితో వెతుకుతున్నాం, కొన్ని దినాల తర్వాత అసలైన పంటను చూస్తాం. అప్పుడు శత్రువే సిగ్గుపడింది, అప్పుడు శత్రువే ఏడ్చిందంట. అయ్యో, నేను ఎందుకు వీళ్ళతో లేకపోయాను, నేను ఎందుకని విశ్వాసంతో ఉండలేకపోతూ వచ్చాను అని సాతానుడు కూడా ఏడుస్తాడు. కాబట్టి మనం కన్నీటితో విత్తనాలు విత్తుదాం. సాతానుడు ఏడ్చే రీతిలో మనం కన్నీటితో విత్తనాలు విత్తితే ఖచ్చితంగా ప్రభు మనకి సాతానికి సిగ్గు, దేవునికి మహిమకరమైన ఆత్మను దేవుడు తీసుకొస్తారు. అలా ప్రభు దేవునికి మహిమకరమైన ఆత్మ కొత్తగా కానీ తిరిగి దూరంగా ఉన్న వాళ్ళు కానీ తిరిగి వచ్చినాక ప్రభు మహిమకరమైన ఆత్మను తిరిగి దేవుని మందిరానికి వచ్చినాక కొత్త ఆత్మను కూడా వచ్చినాక ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో మరి ప్రార్థన విషయాలు గుర్తుపెట్టుకోండి. అనుశ్రద్ధ మందిరం స్థలం నూతనమైనది కొనటానికి ఒకవేళ బాధ్యత ప్రభు చిత్తమైన పర్మిషన్ కొరకు ఏ దేవుని చిత్తమో తర్వాత కాపీ అన్నీ ఉంటాయి. ఒకటి పేపర్ స్టేట్మెంట్ వల్ల మన దగ్గర డాక్యుమెంట్స్ పోయినాయి, దాని కొరకు. అదే రీతిలో మన సువార్త కూడా 29వ తారీఖు ఉంది. సో 29వ తారీఖు సువార్త కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేకులు వచ్చి మరి హైదరాబాద్ నుంచి కూడా ఎంతోమంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, రావడానికి సిద్ధంగా ఉంటారు, ప్రార్థన చేస్తున్నారు. వాడు అనేక మంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ అంతా కూడా ప్రభు సిద్ధపరచులాగా, అదే రీతిలో వాళ్ళ సువార్తలో వారు వచ్చి ప్రకటించేటప్పుడు ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ప్రభు చిత్తం అయితే చిన్న చిన్న పరిస్థితులు ఎదురైనా ప్రమాదకరమైన ఏమీ రాకుండా ప్రభు సిద్ధపరచులాగా
ఇప్పుడు మనం కన్నీటితో ప్రార్థనా జీవితంతో విత్తుదాం, కొన్ని దినాల తర్వాత సంతోషకరమైన పంటలు మనం చూస్తాం. కాబట్టి సువార్త కొరకు 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖు సువార్త కొరకు పొద్దున్న నుంచి తర్వాత 10 గంటల వరకు ఉంటుంది. ఉదయం నుండి 5 గంటలకి 10 గంటల వరకు. ఆ తర్వాత ఆరాధన చూసుకున్న తర్వాత మళ్ళీ సువార్త ఉంటుంది. నైట్ ప్రభుత్వం అయితే గాస్పల్ మీటింగ్ కూడా ఉంటుంది. సువార్త కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు, నూతనమైన ఆత్మలు, కొత్త ఆత్మలు కూడా మందిరానికి కొంతమంది రాకుండా ఆగిపోతున్నారు. వాడు కూడా మందిరానికి వచ్చేలాగా కూడా వారి ప్రతి ఏ అవసరం ఉన్నా మందిరానికి వచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి, అభ్యంతరాలు ఏమీ లేకుండా. అదే రీతిగా సంఘం కొరకు, క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం హెబ్రోన్లో కూడా క్షేమము, సమాధానము, పరిస్థితులన్నీ దేవుడు సమాధానపరచులాగా కూడా ప్రార్థన చేయండి. అదే రీతిలో జూబ్లీహిల్స్లో హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంది. మరి జూబ్లీహిల్స్ పరిచర్య కొరకు కూడా మీరు వ్యక్తిగత జీవితం కూడా రోడ్ నెంబర్ 10లో ఉంటుంది. వాడి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. కొత్త వారు కూడా వస్తున్నారు. మరి వారు బలపడ్డారు. ఆ ఏరియా మొత్తం సినిమా ఫీల్డ్లో ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా. వారందరూ దేవుని నమ్మి మంచి విధాలుగా ప్రభు సన్నిధిలో ఆత్మీయ గతిలాగా కొత్తగా ఆరంభించబడే పరిచర్య కొరకు కూడా మీ అన్నదాన్ని ప్రార్థించండి. ఆరంభించండి. సంఘం ఒక సహోదరి అట్లా ప్రార్థించి ఆరంభించండి. పరిచర్యలన్నిటి కొరకు, ప్రకటించబడిన అన్నిటి కొరకు, ప్రార్థన కొరకు వాక్య ప్రకారం ప్రార్థన చేయండి. ఆరంభించండి.